Hi, my viewers. Welcome back to our channel, SF Fan Class ఎస్పై నదీం సార్. సో ఈరోజు మనం ఎస్టర్డే క్వశ్చన్ కొత్త మోడల్ చూద్దాం. ఇందాక ఆ మోడల్ వచ్చింది, కానీ ఇది డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, మీకు కోడింగ్ డికోడింగ్లో ఆ మోడల్ వచ్చింది. సో అదేంటిదో చూసేద్దాం. వీడియోని పూర్తిగా చూస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది, 1 మార్క్ వస్తుంది. కాంపిటేటివ్ వరల్డ్లో 1 మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ చేంజింగ్ అనేది వస్తుంది. 1 మార్క్స్ వస్తే లైఫ్ చేంజ్ అవుతుంది, 1 మార్క్ రాకపోతే లైఫ్ మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది. సో ఆ విధంగా మనం 1 మార్క్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాం. రైట్, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఇక్కడ చూసుకుంటే మనకు ఓకేనా, రైట్. ఎస్టర్డే క్వశ్చన్ ఇక్కడ హెచ్ డాష్ జేహెచ్ డాష్ ఐజే హెచ్హెచ్ఐ డాష్ హెచ్హెచ్ డాష్ జేహెచ్. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ అని మనం ఏం చేస్తామంటే 1 2 3 and 4 బ్లాంక్స్ని కౌంట్ చేసుకున్నాం. స్టెప్ 2 చూసుకుంటే 1 2 3 4 1 2 3 4 అన్నిటికీ 4 వరకు ఉన్నాయి కాబట్టి అన్ని చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏని సెలెక్ట్ చేసుకుంటే ఐ హెచ్ జే ఐ హెచ్ఐజేహెచ్ ఓకే, హెచ్ఐజేహెచ్ ఓకే, హెచ్ఐజేహెచ్ హెచ్ఐజేహెచ్. సో మనకు ఇక్కడ ఒక ప్యాటర్న్ ఏర్పడుతుంది. రైట్, చూడండి, హెచ్ఐజేహెచ్ అనే ఒక ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఇది సీరియల్గా ఏర్పడుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇదే రైట్ ఆన్సర్. మిగతా వాటి అన్నిటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు హ్యాపీలీ. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది కొత్త సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఆల్ఫాబెట్ సిరీస్ మీద ఒక చాప్టర్ ఉంటుంది, కానీ కొంచెం రిలేటెడ్గానే ఉంటుంది, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం. ఏంటంటే ACEGIKMOQ వాట్ నెక్స్ట్ అని అడిగాడు. సో మనం ఏం చూడాలంటే ఏ లెటర్ అనేది రాలేదు, ఆ లెటర్ని ఏ లెటర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెటర్ వచ్చిందని చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే బి అనేది రాలేదు, బి తర్వాత సి అనేది వచ్చింది. ఇక్కడ డి రాలేదు, ఈ వచ్చింది. అదేవిధంగా ఎఫ్ రాలేదు, జి వచ్చింది. హెచ్ రాలేదు, ఐ వచ్చింది. జే రాలేదు, కే వచ్చింది. ఎల్ రాలేదు, ఎం వచ్చింది. ఎన్ రాలేదు, ఓ వచ్చింది. పి రాలేదు, క్యూ వచ్చింది. ఆర్ రాదు, ఎస్ వస్తుంది. మన ఆప్షన్లో చూసుకుంటే ఆప్షన్ డిలో ఎస్ ఉంది కాబట్టి ఇదే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా ఆప్షన్స్ చెక్ చేయని అవసరం కూడా లేదు. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గుర్తుపట్టడం మరియు దీన్ని స్టార్ట్అవుట్ చేయడం మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అనేది ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే KNQTW ఓకేనా, KNQTW ఈ విధంగా చూసుకుంటే మీరు ఎన్ని లెటర్స్ పైన చూసుకోవాలా కంపల్సరీగా. ఎల్ అంటే కే అంటే LM, ఎన్ వచ్చింది OP, క్యూ వచ్చింది RS, టీ వచ్చింది UVW వచ్చింది, XY ఏమొస్తుంది నెక్స్ట్ చూడండి, జెడ్. ఆప్షన్ ఏ అనేది వస్తుంది, మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. జెడ్ అనేది మనకు వస్తుంది, ఎందుకంటే మనం లాజిక్ చూసినాం, ఆ లెటర్స్ స్కిప్ అయినా రాసుకున్నాం, ఆటోమేటికల్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. ఈ ఆప్షన్స్ చూసుకుంటే మనకు ఏ నుంచి డే వరకు ఉన్నాయి. ZYXA అన్నాడు. సో మనకు ఫస్ట్లో ఆప్షన్ ఏ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ అనేది ప్లేస్లో జెడ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎస్ వస్తుంది. ఓకేనా, రైట్. ఈరోజు క్వశ్చన్ చూసుకుంటే మీరు ఇది చూడండి, MLK CBA HGF R డాష్ డాష్ అని అడిగాడు. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో దీంట్లో ఏ ఆప్షన్ అనేది నాకు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకే, ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా, రైట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. బేసిక్స్ నుంచి మనం ప్రతి వీడియో అనేది చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.